మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఇండోర్లో ఇందిరాబాయి అనే మహిళ భిక్షాటన చేసేది. మొదట్లో ఆమె ఒక్కతే అడుక్కునేది. కొంతకాలానికి తన వెంట చిన్న పాపను తీసుకొచ్చి భిక్షాటన చేసేది. కొద్ది నెలల తర్వాత ఆ పాపకు బదులు మరొకర్ని తీసుకొచ్చేది. భిక్షమెత్తేది ఇందిరాబాయే, కాని ఆమె చేతిలో ఉండే పిల్లలు మాత్రం మారిపోతుండేవారు. చాలా కాలంపాటు ఇందిరాబాయి తీరును గమనించిన స్థానికులు ఇదేదో తేడాగా ఉందే అని భావించి పోలీసులు, బాలల సంరక్షణ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇందిరాబాయిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఇందిరాబాయి గురించి తెలుసుకున్న పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. ఆమె హైఫై లైఫ్ చూసి అంతా నోరెళ్లబెట్టారు. ఇందిరాబాయికి వీఐపీలు నివసించే ప్రాంతంలో ఒక ఖరీదైన ఫ్లాటు, 2 అంతస్తుల భవనం, బైకు, 20,000 రూపాయలు విలువ చేసే స్మార్ట్ ఫోన్, ఆమె చేతిలో 2,50,000 రూపాయల డబ్బున్నట్టు గుర్తించారు. పిల్లల్ని యాచకులుగా మార్చి వారితో భిక్షాటన చేపిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. గతంలో కూడా ఆమె ఇలాంటి నేరాలకు పాల్పడినట్టు బయటపడింది. దీంతో ఇందిరాబాయిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆమె కూతుర్లలో ఒకరిని ఎన్జీఓ పర్యవేక్షణలో ఉంచారు. ఇందిరాబాయి ఇలా ఎందుకు చేస్తుందో తెలుసుకునేందుకు కొంతమంది ఎన్జీఓ వాలంటీర్లు ప్రయత్నించగా ఆమె ఎదురుదాడికి దిగటంతో అంతా ముక్కును వేలేసుకున్నారు. పిల్లలతో భిక్షాటన చేపిస్తే తప్పేంటని ఇందిరాబాయి ఎదురు ప్రశ్నించింది. పిల్లలను ఆకలితో అలమటింపచేయటం కంటే భిక్షాటన చేపించడమే మేలని పేర్కొంది. దొంగతనాలు చేయించటం కంటే భిక్షాటన మార్గమే గొప్పదని వాదించింది. ఆమె వాదనలు విన్న వాలంటీర్లు, పోలీసులు ఆశ్చర్యపోయారు. ఇందిరాబాయికి 7 ఏళ్ల కూతురితో పాటు ఆమె దగ్గర మరో 4 చిన్నారులు ఉన్నారు. 10, 8, 3, 2 ఏళ్ల వయసున్న ఆ పిల్లల్లో సీజన్ను ఒకర్ని మార్చి మరొకరిని భిక్షాటనకు తీసుకెళ్తోంది. అయితే వారు ఇందిరాబాయి కన్నపిల్లలా లేదా ఎక్కడి నుంచైనా తీసుకొచ్చారా అన్నది తేలాల్సి ఉంది. ఇందిరాబాయి పక్కా ప్లాన్ ప్రకారమే కాస్త పెద్ద పిల్లలతో ఇండోర్లోని లవ్ కుష్ స్క్వేర్ వద్ద భిక్షాటన చేయిస్తోంది. ఉజ్జయిని మహాకాళి ఆలయానికి వెళ్లే భక్తులతో ఈ ఏరియా చాలా రద్దీగా ఉంటుంది. మహాకాళి ఆలయాన్ని నిర్మించిన తర్వాత ఇక్కడ భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిందని, అందుకే అక్కడ యాచకులు ఎక్కువగా ఉంటున్నారని ఇందిరాబాయి పోలీసు విచారణలో తెలిపింది. పిల్లలతో కలిసి భిక్షాటన చేస్తే చాలా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని చెప్పింది. గత 45 రోజుల్లోనే తాను 2,50,000 రూపాయలు సంపాదించినట్టు ఇందిరాబాయి చెప్పటంతో విచారణ చేస్తున్న అధికారులకు దిమ్మ తిరిగిపోయింది. తనకు భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బుతో 2 అంతస్తుల భారీ భవంతి, రాజస్థాన్ రాష్ట్రంలోని కోట ప్రాంతంలో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్టు ఇందిరాబాయి వివరించింది. తన వద్ద స్మార్ట్ ఫోన్, తన భర్తకు బైకు ఉందని పేర్కొంది. అయితే ఇందిరాబాయిని, ఆమె కూతుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న విషయం తెలుసుకున్న ఆమె భర్త మరో 4 పిల్లల్ని తీసుకొని పరారయ్యాడు. ఇందిరాబాయి వ్యవహారం వెలుగులోకి రావటంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇండోర్ మున్సిపల్ అధికారులతో కలిసి ఓ ఎన్జీఓ యాచకులకు సంబంధించిన వివరాలు సేకరించింది. ఇండోర్లో మొత్తం 7,000 మంది భిక్షగాళ్లు ఉన్నట్టు గుర్తించింది. వీరిలో సగానికి పైగా చిన్నారులే ఉండటాన్ని గుర్తించి అంతా షాకయ్యారు. ఇండోర్లో మొత్తం 38 ముఖ్యమైన ప్రాంతాలను టార్గెట్గా చేసుకుని వీరు భిక్షాటన చేస్తున్నట్టు గుర్తించారు. ఎన్జీఓ వాలంటీర్ రూపాలి జైన్ చెప్పిన వివరాల ప్రకారం ఈ యాచకుల మొత్తం సంపాదన సంవత్సరానికి 20 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని తెలిసింది. ఈ క్రమంలోనే యాచకులు లేని నగరాలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర సామాజిక న్యాయ సాధికార మంత్రిత్వ శాఖ 10 నగరాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. దేశ రాజధాని ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇండోర్ సహా పలు నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో భాగంగా భిక్షాటన కార్యకలాపాలపై ఇండోర్ అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే దిమ్మ తిరిగే ఆశ్చర్యకరమైన విషయాలు గుర్తించారు. భిక్షగాళ్లలో కొందరికి సొంత బిల్డింగులు ఉన్నాయని, మరికొందరి పిల్లలు ఉద్యోగాలు కూడా చేస్తున్నట్టు తెలుసుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా వచ్చిన కొన్ని ముఠాలు అనేక మందిని యాచక వృత్తిలో దించుతున్నట్టు తెలిసిందని ప్రాజెక్ట్ ఆఫీసర్ దినేష్ మిశ్రా వెల్లడించారు. ఇండోర్ కలెక్టర్ ఆశీష్ సింగ్ చెప్పిన వివరాల ప్రకారం రాజస్థాన్ నుంచి 22 మంది ఇండోర్కు వచ్చి భిక్షాటన చేస్తున్నారని చైల్డ్ హెల్ప్ లైన్కు ఫిర్యాదు వచ్చింది. అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టగా 11 మంది మహిళలు, 11 మంది పిల్లలు ఉన్నట్టు గుర్తించారు. ప్రతి మహిళ వద్ద ఒక చిన్నారి ఉంది. వీళ్లంతా ఇండోర్లోని ఒక పెద్ద హోటల్లో మకాం వేసి మరీ భిక్షాటన చేస్తున్నట్టు తెలియటంతో అంతా ఆశ్చర్యపోయారు. పరిపాలనా యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకొని ఆ 22 మందిని తిరిగి రాజస్థాన్కి పంపించింది. ఆ బెగ్గింగ్ మాఫియాను రూపుమాపేందుకు ఇండోర్ అధికార యంత్రాంగం మరిన్ని కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా
అధికారులు ఇండోర్లో ఇప్పటికే భిక్షాటనపై నిషేధం విధించారు. ఇప్పుడు యాచకులకు సాయం చేసేవారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భిక్షాటన చేసేవారికి డబ్బులిచ్చేవారిపైన కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు. భిక్షగాళ్లకు ఆశ్రయమిచ్చే హోటళ్లు, ధర్మసత్రాలు, గెస్ట్ హౌస్ల నిర్వాహకులకు కలెక్టర్ ఆశీస్ సింగ్ అల్టిమేటం జారీ చేశారు. భవిష్యత్తులో భిక్షగాళ్లకు ఆశ్రయం కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలోనే మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇండోర్లోని ప్రధాన ప్రదేశాల్లో భిక్షాటన వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 100 మందికి పైగా భిక్షగాళ్లకు పునరావాసం కల్పించారు. ఎలాంటి అసాంఘిక చర్యలకు తావు లేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టామని, భిక్షాటన చేసేవారిని గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ఇండోర్ను యాచకులు లేని నగరంలా తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు చేపడుతున్నాం. ఇందులో భాగంగా డిసెంబర్ చివరి వరకు వీటిపై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తాం. జనవరి 1 నుంచి యాచకులకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నట్టు కనిపిస్తే వారిపై కేసులు నమోదు చేస్తాం అని ఇండోర్ కలెక్టర్ ఆశీస్ సింగ్ హెచ్చరించారు. దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో ఇండోర్ కొంతకాలంగా అగ్రస్థానంలో నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను వరుసగా కైవసం చేసుకుంటోంది. పరిశుభ్రతలోనే కాకుండా యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యాచకులు లేని నగరంగా ఇండోర్ను తీర్చిదిద్దేందుకు అక్కడి యంత్రాంగం కఠిన చర్యలు తీసుకొస్తోంది. ఈ ప్రాజెక్టులో మన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఉన్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని కనిపిస్తోంది. భిక్షగాళ్లను సంపూర్ణంగా నిర్మూలించాలని, ఒకవేళ ఎవరైనా భిక్షం వేస్తే వారిపైన కేసు పెడతామంటున్న మధ్యప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.